హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీకు యమ్మీ టేస్టీగా ఉండే గులాబ్ జామున్స్ చేసి చూపించబోతున్నాను. సింపుల్గా 5-10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మనం ఏ కప్తో అయితే గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకుంటామో అదే కప్తో షుగర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని, ఏ కప్తో షుగర్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకొని ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ వాటర్ తీసుకొని, సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మొత్తం షుగర్ అంతా కరిగి కాస్త మరలే వరకు మనం స్టవ్ పైన వేడి చేసుకుంటే సరిపోతుంది పాకాన్ని. సో ఇప్పుడు నేను గులాబ్ జామున్ మిక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఆల్రెడీ మిక్స్ పౌడర్ ఉంటుంది కదా, నేను ఆచి గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకున్నాను. సో దీనిలోకి కొద్దిగా పచ్చిపాలు వేసి ఒకేసారి వాటర్ లాగా యాడ్ చేయకుండా కొద్దిగా పాలను యాడ్ చేస్తూ మన చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఎక్కువగా పట్టవు, వాటర్ తొందరగా మెత్తబడిపోతుంది. ఆల్రెడీ కొద్దిగా సాఫ్ట్గానే ఉంటుంది పిండి. సో ఈ విధంగా మొత్తం పిండిని అంతా కూడా బాగా కలుపుకొని మన చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. బాగా నానినట్టయితే అప్పుడే మనకి గులాబ్ జామున్లు అనేవి మృదువుగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన మనం ఆల్రెడీ షుగర్ సిరప్ పెట్టుకున్నాం కదా, సో దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ వేయండి, లేదంటే ఒక 4-5 ఇలాచీలు ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకున్నా కూడా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో నెయ్యిని మనం ఫ్రై చేయడం కోసం నెయ్యిని కూడా ఒక ప్యాన్లో వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. సో 15 మినిట్స్ తర్వాత 15 కానీ 10 మినిట్స్ తర్వాత ఈ మొత్తం అంతా కూడా పిండిని మరొకసారి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేటట్టుగా బాగా కలుపుకొని ఈ గులాబ్ జామున్ మిక్స్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కాస్త ఉబ్బుతాయి కాబట్టి చూసుకొని చిన్న సైజులో చేసుకున్నట్టయితే మనకు మీడియం సైజులో వచ్చేస్తాయి. సో ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా గులాబ్ జామున్ మిక్స్ అంతటిని కూడా మనకి ఏ సైజులో కావాలో, ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం గులాబ్ జామున్లు తయారు చేసుకోవచ్చు. మనం జనరల్గా బయట కొన్నప్పుడు ఎగ్ షేప్లో ఉంటాయి కదా, సో నేనైతే రౌండ్గా చేస్తున్నాను. మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవడమే. సో చాలా ఈజీగా చేయగలిగే, ఎవరైనా పిల్లైనా చేయగలిగే స్వీట్ ఏదైనా ఉందంటే ఈ గులాబ్ జామున్లు అని చెప్పొచ్చు. సో పాకము జస్ట్ చక్కెర కరిగి ఒక 2 టైమ్స్ పొంగినట్టుగా మరలాలి, అంతే సరిపోతుంది. షుగర్ సిరప్ ఎక్కువగా పాకంలాగా ఇది కావాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ప్యూర్ నెయ్యి వేసుకొని సో దానిలో ఈ గులాబ్ జామున్లన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా మీడియంలో ఉంచుకోవాలి, ఎందుకంటే పైన మాడిపోయి లోపల పిండిగా వండిపోతుంది ఫ్లేమ్ పెద్దగా పెట్టినట్టయితే. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గోల్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేస్తుంటేనే నెయ్యి ఫ్లేవర్ అనేది గుమగుమలాడుతుంది. సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పిండి లేకుండా టేస్ట్ మనకు బయట కొన్న గులాబ్ జామున్ల టేస్ట్ అనేది మనకు వస్తుంది. ఈ విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసి, నేను నెయ్యి మరీ బాయిల్ అయిన నెయ్యిని మళ్ళీ మనం యూస్ చేయలేము కాబట్టి కాస్త తక్కువ క్వాంటిటీలోనే వేసాను. సో ఈ విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, అన్ని గులాబ్ జామున్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో సో ఈ గులాబ్ జామున్లు అన్నీ కూడా, అది షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే ఈ గులాబ్ జామున్లు అన్నీ కూడా మనం వేసేయాలి. సో అప్పుడే అవి బాగా పీల్చుకొని ఉబ్బుతాయి అన్నమాట, సాఫ్ట్గా అవుతాయి. సో ఈ విధంగా మొత్తం ఒక 10 మినిట్స్ తర్వాత అంతా చల్లారిన తర్వాత ఈ విధంగా బాగా ఉబ్బి పెద్దగా అయిపోయినాయి, చాలా సాఫ్ట్గా కూడా అయినాయి. చాలా బాగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.